ఉన్నారు. సో మీ టీమ్ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేయండి. అంటే ఇక్కడ ప్రెజెంటేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సపోజ్ మనం ఒక 10th క్లాస్ చదువుతున్నప్పుడు మన బుక్స్ లో ఉన్నదే మనకి ఎగ్జామ్స్ లో వస్తుంది. కానీ సంవత్సరం మొత్తం ఒక టీచర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆ స్టూడెంట్స్ అన్నది పాస్ అవడం జరుగుతుంది, ఫస్ట్ మార్కులు చదవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మన బిజినెస్ ప్రెజెంటేషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరు మీ టీమ్ మెంబర్స్ ఇన్వైట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ జెడ్పీ ఆపర్చునిటీకి వెల్కమ్ అండి. సో ఇక్కడ మన ప్రతి ఒక్కరు టైమ్ ఈజ్ మనీ. ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా విలువైంది. సో కొంతమందికి సరైన గైడెన్స్ లేక కొంతమంది జీవితాలు కూడా వృధా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మనం టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అది టైం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. సపోజ్ మనం ఉన్నాం, సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నాం, అది పొటెన్షియల్ గా ఉందా, ప్రొడక్టివ్ గా ఉందా అనేది చూసుకుంటే ఇక్కడ మనం సపోజ్ మీరు ఒక 300 ఎర్న్ చేస్తున్నారంటే పర్ మంత్ ఎంత అవుతుంది? 9,000. అలాగే పర్ డే 3,000 ఎర్న్ చేస్తే 90,000 అవుతుంది పర్ మంత్. అలాగే పర్ డే 30,000 ఎర్న్ చేస్తే 9 lakhs అవుతుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఇన్వైట్ చేశారంటే, మీరు ఏదో జాబ్ చేస్తున్నారు, ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు, కానీ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చారు. అయితే మీరు ఒక మనస్ఫూర్తిగా మైండ్ పీస్ఫుల్ గా ఒక 20 minutes, అంటే నేను చూస్తే నేను కూడా ఫ్లైట్ మోడ్ లో పెట్టి మీ యొక్క సమయాన్ని ఇక్కడ కేటాయించడానికి వచ్చాను. సో ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ చేసింది ఇక్కడ వినండి ప్రెజెంటేషన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ అప్లయన్స్ ద్వారా యూటిలైజ్ చేసుకోండి. ఎస్, వెల్కమ్ టు జెడ్పే ఆపర్చునిటీ అండి. ఈ జెడ్పే ఆపర్చునిటీ అనేది మీకు ఈ జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు అందుకున్నారు. సో థ్యాంక్ యూ చెప్పండి అందరికి. మీకు ఎవరైతే లింక్ పంపించారో, ఈ జూమ్ లింక్ ఎవరికి పంపించారు, మీ స్పాన్సర్ కి థ్యాంక్స్ చెప్పండి, మీ అప్లయన్స్ థ్యాంక్స్ చెప్పండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్, వెల్కమ్ టు జెడ్పే ఆపర్చునిటీ అండి. ఇక్కడ మనం ఈ జెడ్పే అనే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో అంటే గూగుల్ ప్లే స్టోర్ అంటే ఒక ట్రస్టెడ్ అని మనం అందరికీ తెలుసు. ఎస్, ఇక్కడ మనకు గూగుల్ ప్లే స్టోర్ లో ఉండడం జరిగింది. సో ఇప్పటి వరకు 1 million అంటే 10 lakhs యూజర్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఎస్, అబౌట్ కంపెనీ అంటే కంపెనీ గురించి చూసుకుంటే, మన కంపెనీ వచ్చేసరికి జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనకి జెడ్పే అనే యాప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది MCA లో రిజిస్టర్ అవడం జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అవడం జరిగింది. సో అన్ని సర్వీసుల్ని ఒక సింగిల్ విండోలో తీసుకొచ్చి మీ ముందే ఉంచడం జరిగింది. ఇక్కడ మిషన్ ఏంటంటే ఏమీ లేదండి, మీరు బిల్ పేమెంట్ చేస్తుంటారు, మొబైల్ రీఛార్జ్ చేస్తుంటారు, అన్ని సర్వీసులు యూజ్ చేయడం కోసం ద్వారా మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది పొందడం జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ ద్వారా వండర్ఫుల్ అమౌంట్ అనేది మీ ఎర్న్ చేయగలుగుతారు. ఎస్, విజన్ చూసుకుంటే కంపెనీ మిషన్ విజన్ ఎక్సలెంట్ గా ఉందండి. సో ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీ అనేది 100% యాక్యురేట్ గా ఉంది. ఎస్, ఇక్కడ మనం ఈ జెడ్పే ఆపర్చునిటీలో వచ్చాం. అసలు ఇది లీగల్? ఎస్, 100% అండ్ 101% ఇక లీగల్ అండి. చూసుకోవచ్చు అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఈ సర్టిఫికెట్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా సర్టిఫికెట్స్ మీ యాప్ లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఎస్, అసలు మీరు జెడ్పే లో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎస్, ఇక్కడ చూస్తే మనకి జెడ్పే లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలని చూస్తే మనకి 16 types ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. ఆ రీజన్స్ చూస్తే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అన్నది ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ ఏమీ లేవండి. అన్లిమిటెడ్ గా మనం రిఫరల్ చేసుకోవచ్చు. ఎంతమంది అయినా మనం ఇది రిఫర్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయండి, మీరు రాబోయే స్లైడ్ లో చూస్తారు. అలాగే అతుత్ బంధన్ ఫండ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ మనకి రాయల్టీ ఇన్కమ్ కూడా చూపబడుతుందండి. ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది మీరు బ్రాంజ్ ర్యాంక్ వచ్చిన దగ్గర నుంచి మీరు రాయల్టీ ఇన్కమ్ పొందుతారు ప్రతిరోజు. అలాగే అన్లిమిటెడ్ గా మీరు ప్యాసివ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో. అలాగే రివార్డ్స్ ఇన్కమ్ ఉన్నాయండి. మీరు కొన్ని ర్యాంక్స్ అచీవ్ అయితే రివార్డ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు.
అలాగే యాన్యువల్ టూర్స్ ఉన్నాయి. యాన్యువల్ టూర్స్ మీరు ర్యాంక్స్ అచీవ్ అయితే యాన్యువల్ టూర్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ 100% లీగల్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న కంపెనీ జెట్పే. అలాగే ఇక్కడ రిస్క్ లేదు, లేబిలిటీ లేదు. అంటే మనం ఎవరి చేత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయించట్లేదండి. సో ఇక్కడ మనం ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే తీసుకుంటున్నాం. లైఫ్ టైం మెంబర్షిప్ 1 టైం. సో ఎవరి ద్వారా మనకి రిస్క్ లేదు, లేబిలిటీ లేదు. అలాగే మీరు ఒక 10 లెక్కలు వేసుకోవాలి, 10 మ్యాచింగ్స్ తీసుకోవాలి. ఒక ఇంతే క్యాపింగ్, మీరు 2000 ఎర్న్ చేయాలని కండిషన్ ఏం లేదండి. మీరు అన్లిమిటెడ్ గా మ్యాచింగ్స్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ గా అనేది ఏమి లేదు. ఇక్కడ మీకు కండిషన్స్ లేవు. మీరు ఎంత అయినా రన్ చేసుకోవచ్చు. నామినేషన్ ఫెసిలిటీ ఉందండి. అందరికి నామినేషన్ అంటే తెలుసు. మీ తదనంతరం మీకు మీ ఫ్యామిలీకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉందండి. సో ఈజీ టు స్టార్ట్. ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయొచ్చండి. దీనికి ఇంత ఇంగ్లీష్ మీడియం అయ్యి ఉండాలి, నేను డిగ్రీలు చేసి ఉండాలి అనే అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేత ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. బెస్ట్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అలాగే 24/7 సపోర్ట్ సిస్టమ్ కూడా ఉందండి. ఈ విధంగా ఈ 16 రకాల ఇన్కమ్స్ రీజన్స్ ద్వారా మనం ఈ జెట్పే ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ సారీ అండి, ఈ జెట్పే అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనకి ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. ఒక డ్రీమ్ బైక్ కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ కారు పర్చేజ్ చేయాలి, మనం ఒక స్విట్జర్లాండ్ వెళ్ళాలి, సిడ్నీ వెళ్ళాలి, అలా మనం కొన్ని వరల్డ్ ట్రిప్స్ వెళ్ళాలి, నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి, ఒక లగ్జరీ హోమ్ ఉండాలని ప్రతి ఒక్కరు ఉంటుంది. సో ఆ డ్రీమ్స్ ని మనం ఈ జెట్పే ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మన జెట్పేలో 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి జెట్పే యాప్ ఉంది. ఇది మనకి అన్ని సర్వీసులు వాడుకోవచ్చు. అలాగే జెట్ ప్రో క్లాసెస్, ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనకి జెట్ బజార్ సొల్యూషన్స్ అని యాప్ కూడా ఉంది. దీని ద్వారా మనం మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ జెట్ బజార్ సొల్యూషన్ ఆన్లైన్ షాపింగ్ మాల్ ద్వారా కూడా మీరు ఎర్నింగ్ చేసుకునే అత్యద్భుతమైన అవకాశం ఉంది. సో ఇక్కడ మన జెట్పేలో చూసుకుంటే మనకి ఇక్కడ మనం ప్రతిరోజు కొన్ని ఖర్చులు చేస్తుంటాం. అంటే మొబైల్ రీఛార్జ్ అని, డిటిహెచ్ రీఛార్జ్ అని, ఫాస్ట్ ట్యాగ్ అని, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పైప్ బిల్లు, ఈఎంఐస్, లోన్స్, ఈ విధంగా మనం ప్రతిరోజు కొన్ని యాప్స్ లో మనం చేస్తూ ఉంటాం. అదే మనకి ఇక్కడ జెట్పేలో ఉండడం జరిగింది. సుమారు ఒక 50 సర్వీసెస్ వరకు ఉన్నాయండి. 1 by 1 వస్తున్నాయి. ఎస్, ఇక్కడ మనకి ఆన్లైన్ షాపింగ్ మాల్ ద్వారా ఒక ట్రస్టెడ్ సెల్లర్స్ ద్వారా మనకి ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్స్ లో మనకి మెన్ కలెక్షన్, బేబీ కలెక్షన్, హోమ్ అండ్ లివింగ్, ఉమెన్ కలెక్షన్ అని ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి ఈ షాపింగ్ మాల్ లో అవైలబిలిటీ ఉన్నది. మన ఇప్పుడు రెడీగా ఉన్నది, ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉందండి. అలాగే రిఫండ్ పాలసీ ఉంది. అంటే రిఫండ్ మనకి అది డ్యామేజ్ అయినా, మనకు నచ్చకపోయినా మనం రిటర్న్ చేసే పాలసీ మనకి రిటర్న్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మనకి జెట్పే గూగుల్ ప్లే స్టోర్ లో మీరు చెక్ చేస్తే 1 మిలియన్ యూజర్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అంటే 10 lakhs యూజర్స్ ఇక్కడ ఈ జెట్పే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మీరు ప్లే స్టోర్ లో చూడొచ్చు. ఎస్, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారు? ఇక్కడ ఎవరైతే మొబైల్లో ఉన్నారో ఆ మొబైల్లో ఉన్న ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సపోజ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్, మొబైల్ నెంబర్, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, టీపిన్ ఎంటర్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకోగానే మీకు ఐడి క్రియేషన్ అవుతుంది. సో మీకు ఐడి క్రియేషన్ అయిన తర్వాత లాగిన్ చేస్తారు. ఎస్, లాగిన్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ అని రావడం జరుగుతుందండి. ఈ సైన్ అప్ బోనస్ ఎంత అంటే 599. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఎవ్రీ ట్రాన్సాక్షన్, అంటే మీరు ఎవరినన్నా ఐడి యాక్టివేట్ చేసినా, మొబైల్ రీఛార్జ్ చేసినా, సింగిల్ రూపీ అనేది ఈచ్ ట్రాన్సాక్షన్ కి 1 రూపీ అనేది ఈ సైన్ అప్ బోనస్ లోంచి వచ్చి మీ కమిషన్ వ్యాలెట్ లోకి యాడ్ అవడం జరుగుతుంది.
ఇక్కడ ఫ్రీ యూజర్స్ కూడా సర్వీసెస్ ఉన్నాయండి. ఇక్కడ కమిషన్ చార్ట్ చూడొచ్చు. ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్ లోన్ ఈ విధంగా మనకి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తే 2 రూపీస్ రావడం జరుగుతుంది ఒక మొబైల్ రీఛార్జ్. సో ఈ విధంగా ఇక్కడ లెవెల్స్ ఇన్కమ్ అంటే 20th లెవెల్ వరకు మనకి లెవెల్ ఇన్కమ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే డిటిహెచ్, ఫాస్ట్ ట్యాగ్ ఈ విధంగా 2 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ బిజినెస్ లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా చేయాలని చూస్తే ఇక్కడ మనకి జాయినింగ్ ప్యాకేజ్ ప్రైమ్ ప్యాకేజ్ అంటే 599 ప్రైమ్ ప్యాకేజ్ అంటే 599. ఇది మీరు ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోగానే మీకు 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. అలాగే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199 లో మీరు తీసుకోగానే 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇక్కడ 599 1199 చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఒకేలా ఉంటాయి. ఈ రిఫరల్ ఇన్కమ్ తేడా ఉంటుంది. సో అక్కడ మీరు స్లైడ్ లో చూడవచ్చు. ఇక్కడ మనం ఏదన్నా బిజినెస్ చేయాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ ఒక 1199 తో మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూస్తే ఇక్కడ 1199 తో మీరు ఏం చేయగలరంటే ఇక్కడ మీరు ఒక డ్రీమ్ మొబైల్ కొనుక్కోవచ్చు. దీని ద్వారా ఒక డ్రీమ్ బైక్ కొనుక్కోవచ్చు. మీకు కావాల్సిన అన్ని డ్రీమ్స్ ని ఈ ఆపర్చునిటీ ద్వారా 1199 ద్వారా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. అది మీరు 1199 తో యాక్టివేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అసలు ఎందుకు అంటే చూసుకుంటే ఇక్కడ 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అది చూస్తే మీకు ఇక్కడ సైన్ అప్ బోనస్ ఆల్రెడీ చెప్పుకున్నాం 599 వస్తుంది. సింగిల్ ట్రాన్సాక్షన్ 1 రూపీ వచ్చి కమిషన్ అట్లా యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు మొబైల్ రీఛార్జ్, మీరు సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ చేయగానే మీకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 100 కి 7 రూపీస్. అదే విధంగా కమిషన్ 1.5% వస్తుంది. అంటే మనకి 20 లెవెల్స్ లో 1.5% లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వస్తుందండి. అలాగే టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, క్యాష్ బ్యాక్ కమిషన్, డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉందండి. డైలీ అంటే మీకు ఒక ర్యాంక్ వచ్చేవగానే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఉందండి. ఫ్రాంచైజీలో కూడా ఫ్రాంచైజీ ద్వారా కూడా కమిషన్ తీసుకోవచ్చు. అలాగే అవార్డ్ అండ్ టూర్స్ అండ్ ఉన్నాయి. అలాగే మనీ ప్లాంట్ ఇన్కమ్ కూడా రాబోతుందండి. అలాగే మంత్లీ ఇన్సెంటివ్, మీరు ఒక ర్యాంక్ వచ్చేగానే 100 రూపీస్ నుంచి 3 lakhs వరకు మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చండి దీంట్లో. అలాగే బైక్ ఫండ్ తీసుకోవచ్చు, మొబైల్ ఫండ్ తీసుకోవచ్చు, లగ్జరీ కార్ ఫండ్ తీసుకోవచ్చు, హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. మీరు ఓన్లీ ఇక్కడ రీఛార్జ్ పనిచేస్తుంది అనుకుంటారు, కానీ ఈ 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఫైట్ చేయండి. ఇక్కడ మనం ఒక మెంబర్షిప్ తీసుకున్నాం, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోగానే మనకు కమిషన్స్ ఎలా వస్తాయనే ఈ చార్ట్ లో విధంగా వస్తుంది. సపోజ్ మీరు మొబైల్ రీఛార్జ్ చేయగానే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే సైన్ అప్ బోనస్ నుంచి 1 రూపీ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఫస్ట్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు లెవెల్ క్యాష్ బ్యాక్ 1.5%, టోటల్ గా 8.5% ప్లస్ 1 రూపీ సైన్ అప్ బోనస్ నుంచి వస్తుంది. అలాగే డిటిహెచ్ లో కూడా 7% ప్లస్ సైన్ అప్ బోనస్ నుంచి 1%, అలాగే ఫాస్ట్ ట్యాగ్ 0.3%. ఈ విధంగా మీకు ఈ టేబుల్ ప్రకారంగా మీకు కమిషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక నోట్ ఉంది. నోట్ ఏంటంటే మీరు రోజుకు ఒక రీఛార్జ్ చేసుకోవాలి. అదే విధంగా 15 ట్రాన్సాక్షన్స్ 15 రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే టోటల్ రీఛార్జ్ అమౌంట్ 5000 వరకు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఫ్యామిలీలో 15 రావడం అంటే అది చాలా పెద్దగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒక్కొక్క మొబైల్ రీఛార్జ్ ఇస్తారు. ఇక్కడ ఓన్లీ మెంబర్ టు మెంబర్ రెఫర్ చేయడానికి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మొబైల్లో షేర్ చేయడానికి, ఈ ఇన్కమ్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి. ఎందుకంటే సపోజ్ మీరు అన్లిమిటెడ్ రీఛార్జ్ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఒకే పర్సన్ తెలిసిన వాళ్ళందరికీ రీఛార్జ్లు చేస్తూ కూర్చుంటారు. రీఛార్జ్లు చేస్తే ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం టీమ్ చేసుకుంటే ర్యాంక్స్ ఇన్కమ్ అని, రివార్డ్స్ ఇన్కమ్ అని, టూర్స్ ఇన్కమ్ అని రావడం జరుగుతుంది. సో ఆ కండిషన్ ఇవ్వడం, ఈ కండిషన్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా విషయం ఏంటంటే మీరు జాయిన్ అయిన రోజు నుంచి 1 month వరకు అన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుందండి. సో మీకు 1 month తర్వాత కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1 month తర్వాత అన్ని లెవెల్స్
20th లెవెల్స్ కావాలంటే 20 మీకు డైరెక్ట్ గా 20 లెవెల్స్ పూర్తి చేసి ఉండాలి. ఎస్, ఇక్కడ మనం రిఫరల్ ఇన్కమ్ చూసుకుంటే మనకు ప్రైమ్ మెంబర్షిప్ లో 200 వస్తుంది. మీరు ప్రైమ్ తీసుకొని ప్రైమ్ చేసినా సూపర్ ప్రైమ్ చేసినా 200 రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ సూపర్ ప్రైమ్ తీసుకున్నారు, సూపర్ ప్రైమ్ తీసుకొని ప్రైమ్ చేశారు 500 వస్తుంది. ఎంతమంది అన్నా మీరు రిఫర్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ గా ఇక్కడ రిఫర్ కండిషన్ అనేది ఏమీ లేదు. అన్లిమిటెడ్ గా మీరు రిఫర్ చేయొచ్చు. అది ప్రైమ్ అయినా చేయొచ్చు, సూపర్ ప్రైమ్ అయినా చేయొచ్చు. సో ప్రైమ్ కి సూపర్ ప్రైమ్ కి మీరు లెవెల్ ఇన్కమ్ లో తేడా మాత్రమే ఉంటుంది. ఒకసారి దాంట్లో మీరు చూడొచ్చు. ఎస్, ఇక్కడ మనం ప్రైమ్ ప్యాకేజ్ లో ఏంటి అసలు ఏ విధంగా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసుకుంటే ప్రైమ్ ప్యాకేజ్ అంటే 599. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీరు రిఫర్ చేసిన వెంటనే 200 రూపీస్ రావడం జరుగుతుందండి. సో ఆ లెవెల్ ఆ పర్సన్ ఇంకో పర్సన్ రిఫర్ చేస్తే మీకు మీకు 5th లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు ఈచ్ పర్సన్ నుంచి 5 రూపీస్ రావడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ ఈ విధంగా మీకు లెవెల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సపోజ్ మీరు ఒక 5 మెంబర్స్ ని రిఫర్ చేశారు. 5 మెంబర్స్ ని రిఫర్ చేస్తే ఒక్కొక్క మెంబర్ నుంచి 100 రూపీస్ అంటే 1000 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే ఆ 5 మెంబర్స్ ఈచ్ 5 మెంబర్స్ రిఫర్ చేశారంటే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 5 మెంబర్స్ చేయాలని కండిషన్ లేదు. అన్లిమిటెడ్ మెంబర్స్ ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో 25 మెంబర్స్ ని రిఫర్ చేస్తే 100 రూపీస్ వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్ రిఫర్ చేస్తే 2500. అలాగే 4th లెవెల్ వచ్చేసరికి 625 మెంబర్స్ అవుతారు. 625 మెంబర్స్ చేస్తే 6250 రూపీస్. ఈ విధంగా మీరు చూసుకుంటే ఈ 10 లెవెల్స్ లో చూసుకుంటే మీకు ఇక్కడ 5 కోట్ల ఇన్కమ్ ఉందండి. సో ఇక్కడ ఈ మొత్తాన్ని మీరు ఒక 1 ఇయర్ లో మీరు టార్గెట్ పెట్టుకొని ఈ లెవెల్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తే ఒక 5 కోట్లు తీసుకుని అత్యద్భుతమైన అవకాశం ఈ జెడ్పే ద్వారా కల్పించడం జరిగిందండి. సో ఇక్కడ కొత్త వాళ్ళకి 1 మంత్ వరకు 20 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. సో 1 మంత్ తర్వాత మీకు 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు డైరెక్ట్ 20 ఐడీస్ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, యాక్టివేషన్ అయి ఉండాలి. ఎస్, అలాగే మనకి ఇక్కడ సూపర్ ప్రైమ్ అంటే 1199 అండి. 1199 తో మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందో చూస్తే ఇక్కడ చూడండి, మీరు ఒక్కరిని రిఫర్ చేస్తే 500 రావడం జరుగుతుంది. సో ఆ ఫస్ట్ లెవెల్ పర్సన్ ఇంకో పర్సన్ చేస్తే 100, అలాగా థర్డ్ లెవెల్లో 50, 4th లెవెల్లో వరకు ఈచ్ మెంబర్ నుంచి మీకు 10 రూపీస్ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అంటే మీరు ఒక 5 మెంబర్స్ రిఫర్ చేశారు. సో 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 500 2500. అలాగే సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ ఈ విధంగా 25, 125, 625, 325 ఈ విధంగా మీరు టీమ్ ని చేసుకుంటే అంటే ఏమి లేదండి, మీరు ఒక 5 మెంబర్స్ ని రిఫర్ చేశారు. ఆ 5 మెంబర్స్ కి గైడెన్స్ ఇస్తారు. మీరు ఈ విధంగా సర్వీసెస్ ఉన్నాయి, ఈ విధంగా రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. 5 మెంబర్స్ ని డూప్లికేట్ చేపిస్తారు. 5 మెంబర్స్ 25, 125, 625 ఈ విధంగా 40 మెంబర్స్ వస్తారు. సో ఈ విధంగా వచ్చినప్పుడు సపోజ్ మీరు ఈ 10 లెవెల్స్ ని మీరు 1 ఇయర్ తో కాన్సన్ట్రేషన్ చేసి దీంట్లో రిఫరల్ ఇన్కమ్ అనేది ఎంత తీసుకోవచ్చు అంటే 10 కోట్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ అన్లిమిటెడ్ గా ఎర్న్ చేసే అద్భుతం అనేది మనకి రిఫరల్ ఇన్కమ్ లో ఉంది. అది సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ లో ఉంది. సో ఇక్కడ కూడా మీకు ఎన్ని లెవెల్స్ యాక్టివ్ మెంబర్స్ ఉంటారో అన్ని లెవెల్స్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ గా మీరు ఇన్కమ్ తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి రాయల్టీ ఇన్కమ్ అండి. రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి ఎప్పుడు వస్తుంది? రాయల్టీ ఇన్కమ్ అంటే ఇది డైలీ రాయల్టీ ఇన్కమ్. ఈ డైలీ రాయల్టీ ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే కొన్ని ర్యాంక్స్ ఇవ్వాలండి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపోజ్, రూబీ అండ్ డైమండ్ ఈ విధంగా కొన్ని ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా ఇవ్వాలి? సపోజ్ మీరున్నారండి, సో మీరుంటే
ఇక్కడ మీరు బ్రాంజ్ అచీవ్ అవ్వాలంటే ఈ విధంగా మీరు మీ రిఫరల్ నుంచి 15 మెంబర్స్ ని రిఫర్ చేయాలి. మీ ఐడి తోటి 15 మెంబర్స్ ని రిఫర్ చేసి ఐడి యాక్టివేషన్ చేస్తే మీరు బ్రాంజ్ అవుతారు. ఓకే, అప్పుడు బ్రాంజ్ అయినప్పుడు మీకు బెనిఫిట్ ఏంటి చూస్తే ఇక్కడ డైలీ రాయల్టీ అనేది 2% రావడం జరుగుతుంది. అంటే డైలీ రాయల్టీ అంటే ఇక్కడ ఈ రోజు జరిగిన టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% తీసి బ్రాంజ్ అయిన మొత్తానికి మీకు ఇక్కడ 2% అన్నది షేర్ చేయడం. నెక్స్ట్ మనం చూసుకుంటే సిల్వర్ ర్యాంక్ ఎలా ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ 4 బ్రాంజ్ ప్లస్ 30 టీమ్. సో ఇక్కడ మీరు మీకు డైరెక్ట్ గా ఉన్న 15 మెంబర్స్ లో 4 మెంబర్స్ ని ఇలా బ్రాంజ్ చేశారు. బ్రాంజ్. సో ఈ విధంగా చేసినప్పుడు 4 బ్రాంజెస్ అవుద్ది. 30 టీమ్ ఏంటంటే ఇక్కడ మీకు 15 మెంబర్స్ ఉన్నారు కదా, 11 మెంబర్స్, రిమైనింగ్ 11 మెంబర్స్. ఈ 11 మెంబర్స్ ప్లస్ మిగతా టీమ్ నుంచి టోటల్ గా 30 టీం రావాలండి. అంటే అర్థమైంది కదా, మీకు లెవెల్ 1 లో ఉన్న 4 మెంబర్స్ బ్రాంజ్ అవ్వాలి. అలాగే మిగతా 11 మెంబర్స్ ఉంటారు, ఆ 11 మెంబర్స్ ప్లస్ వాళ్ళ వచ్చిన టోటల్ టీం ఇక్కడ 30 మెంబర్స్ ఉండాలి. సో అప్పుడు మీరు బ్రాంజ్ అవుతారు. సో అలాగే ఇక్కడ గోల్డ్ చూసుకుంటే మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్న 4 బ్రాంజెస్ గోల్డ్ అయితే 4 బ్రాంజ్లు సిల్వర్ అయితే మీరు గోల్డ్ అవుతారు. ఆ గోల్డ్ ప్లస్ 150 టీమ్ ఇక్కడ 1.75 డైలీ రాయల్టీ వస్తుంది. అలాగే ప్లాటినం చూసుకుంటే మీకు డైరెక్ట్ గా ఉన్న 4 మెంబర్స్ గోల్డ్ అవ్వాలి ప్లస్ 750 టీమ్ ఉండాలి. ఇక్కడ చూస్తే 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే టోపోస్ చూసుకుంటే ఆ 4 మెంబర్స్ లెవెల్ 1 లో ఉన్న 4 మెంబర్స్ ప్లాటినం అయితే ప్లస్ 3750 టీమ్ ఉంటే మీకు డైలీ రాయల్టీ 150 రావడం జరుగుతుంది. సో అలాగే రూబీలో చూసుకుంటే మీకు డైరెక్ట్ గా 4 మెంబర్స్ ఉండాలి, అలాగే టీమ్ ఉండాలి. ఇక్కడ 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే డైమండ్ అంటే మీకు డైరెక్ట్ ఉన్న 4 మెంబర్స్ రూబీ అవ్వాలి ప్లస్ 93,750 టీమ్ ఉండాలి. ఇక్కడ 1% రాయల్టీ వస్తుంది. మీరు అన్ని ర్యాంకుల ఇన్కమ్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు గోల్డ్ లో ఉన్నారు, గోల్డ్ లో ఉంటే బ్రాంజ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, సిల్వర్ ఇన్కమ్ తీసుకోవచ్చు, గోల్డ్ రాయల్టీ తీసుకోవచ్చు. సపోజ్ మీరు డైమండ్ లో ఉంటే అన్ని ర్యాంక్స్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఫోకస్ ఆన్ ర్యాంక్స్. ఇక్కడ ర్యాంక్స్ తీసుకుంటే ప్రతి డైలీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. డైలీ ఇన్కమ్ తర్వాత మంత్లీ ఇన్సెంటివ్ అంటే మంత్లీ శాలరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే మనకి ర్యాంక్స్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపోజ్, రూబీ అండ్ డైమండ్. ఈ విధంగా మనకి మంత్లీ శాలరీ అనుకుంటే ఇక్కడ సపోజ్ మీరు బ్రాంజ్ అచీవ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా 4 సిల్వర్స్ ఉండాలి. లెవెల్ 1 లో 15 మెంబర్స్ ఉండాలి. సో ఆ 15 మెంబర్స్ ఉంటే మీరు బ్రాంజ్ అవుతారు. బ్రాంజ్ అయితే మీకు మంత్లీ ఇన్సెంటివ్ అనేది 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 మంత్స్ ఇస్తారు. టోటల్ గా 500 అవుతుంది. అలాగే మీరు సిల్వర్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ గా మీకు లెవెల్ 1 లో 4 బ్రాంజెస్ ఉండాలి. అప్పుడు మీకు 200 ఇస్తారు. ఇక్కడ 9 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు గోల్డ్ అనుకుంటే మీకు డైరెక్ట్ గా లెవెల్ 1 లో 5 సిల్వర్స్ ఉండాలి. 5 సిల్వర్స్ ఉంటే ఇక్కడ మీకు 750 రూపీస్ పర్ మంత్ 2 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. అదే విధంగా మీరు ప్లాటినం చూసుకుంటే ఇక్కడ మీకు డైరెక్ట్ గా 5 గోల్డ్స్ ఉండాలి మీకు లెవెల్ 1 లో. సో చూసుకుంటే ఇక్కడ 4500 పర్ మంత్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ 5 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే టోపోస్ చూసుకుంటే మీరు టోపోస్ లో మీకు లెవెల్ 1 లో 5 ప్లాటినమ్స్ రావాలి. 5 ప్లాటినమ్స్ వస్తే ఇక్కడ మీరు 18,750 రూపీస్ పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది 9 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. అదే విధంగా రూబీలో మీరు రూబీ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా లెవెల్ 1 లో 5 టోపోజెస్ ఉండాలి. ఇక్కడ మీరు పర్ మంత్ 78,125 78,120 రూపాయలు పర్ మంత్ తీసుకుంటారు. అది 12 ఇయర్స్ వరకు తీసుకుంటారండి. ఇక్కడ 12 ఇయర్స్ వరకు తీసుకుంటూ 1,12,50,000 అవుతుంది.
ఎస్, ఇక్కడ డైమండ్ లో చూసుకుంటే మీకు డైరెక్ట్ గా 5 రూపీస్ ఉండాలి లెవెల్ 1 లో. సో లెవెల్ 1 లో 5 రూపీస్ ఉంటే మీరు డైమండ్ అవుతారు. డైమండ్ అయితే మీకు ఇక్కడ తీసుకునేది ఎంత అండి? 3,12,500 అండి. చూడండి, 3,12,500 తీసుకోవచ్చు. అది ఎప్పటి వరకు? మీరు హెచ్వైన్ కాడి నుంచి 18 ఇయర్స్ వరకు తీసుకోవచ్చండి. సపోజ్ మీరే ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్, ఒక 20 మెంబర్స్ 20 ఏజ్ ఉందనుకోండి, ఆయన 38 ఏజ్ వరకు 3,12,500 వరకు తీసుకొచ్చండి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. మంత్లీ శాలరీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో అదే ర్యాంక్ శాలరీ రావడం జరుగుతుంది. సపోజ్ మీరు గోల్డ్ లో ఉన్నారు, గోల్డ్ లో ఉంటే 750 రావడం జరుగుతుంది. సపోజ్ మీరు ప్లాటినం ఉన్నారు, ప్లాటినం లో ఉన్నదే మీరు హైయెస్ట్ ర్యాంక్ ఏదైతే ఉంటారో అదే ఆ ర్యాంక్ యొక్క మంత్లీ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్సలెంట్ గా మంత్లీ శాలరీ, మంత్లీ ఇన్సెంటివ్ తీసుకునే అత్యద్భుతమైన అవకాశం మన జెట్పేలో ఉంది. ఎస్, అలాగే మన టీమ్ సపోర్ట్ కోసం ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం జరిగిందండి. 1 అతుత్ బంధన్, 2 ఫైనాన్షియల్ సపోర్ట్, 3 కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్. ఇది చూసుకుంటే కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు 5 సెషన్ ఆఫ్లైన్ సెషన్ చేయడం జరిగింది. సో రాబోయే మంత్ లో మనకి హైదరాబాద్, విజయవాడలో కూడా మనకి ఆఫ్లైన్ సెషన్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు అతుత్ బంధన్ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసరికి మీరు బ్రాంజ్ అయి ఉండాలి. 2 మీరు 3 మంత్స్ కంప్లీట్ చేసి ఉండాలి మీరు దీంట్లో. సో అప్పుడు మీరు ఈ అతుత్ బంధన్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఎక్సలెంట్ గా మనకి ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ చేసుకునే అత్యద్భుతమైన అవకాశం మనకు జెట్పేలో ఉండడం జరిగింది. ఎస్, అదే విధంగా మన ఫ్రాంచైజీ మోడల్లో కూడా ఫ్రాంచైజీ ఇన్కమ్ రాబోతుందండి. స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్ ఈ విధంగా మనకి ఫ్రాంచైజీ ఇన్కమ్, ఫ్రాంచైజీ మాడ్యూల్ ద్వారా కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్, అలాగే మంత్లీ ప్లాంట్ బోనస్, మనీ ప్లాంట్ బోనస్. మనీ ప్లాంట్ అంటే మనం ఒక మొక్కను నాటితే ఏ విధంగా అది మొక్క అయ్యి చెట్టు అయ్యి ఏ విధంగా అనేది, ఒక మర్రి చెట్టు చూసుకుంటే అది చిన్నగా ఉంటుంది, కానీ అది ఒక 10, 20, 30 ఇయర్స్ అనేటప్పటికి అది మహావృక్షంగా అది ఎదుగుతుంది. అలాగే మన మనీ ప్లాంట్ కూడా అదే విధంగా రాబోతుంది. ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబిలిటీ అవ్వాల్సిన కోర్సు ఉన్నాం. మనకి ఇది మనీ ప్లాంట్ బోనస్ అనేది ఎల్డిపి సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అప్పటి నుంచి మనకి ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఎస్, ఇప్పటి వరకు మనం కొన్ని తెలుసుకున్నాం. ఇక్కడ ర్యాంక్స్. ఇక్కడ ర్యాంక్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. అచీవ్ అయినంటే మీకు ఇక్కడ టీ షర్ట్ అండ్ ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ సెషన్ లో మీకు లోకల్ గా త్వరలో మనకి హైదరాబాద్ లో సెషన్ జరుగుతుంది, అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డైలీ రాయల్టీ రావడం జరుగుతుందండి. మంత్లీ ఇన్సెంటివ్ 100 రూపీస్ 5 మంత్స్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు సిల్వర్ ర్యాంక్ ఇచ్చిగానే మీరు మొబైల్ ఫండ్ 8,000 అనేది ఎలిజిబిలిటీ వస్తుందండి. ఈ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు 4 మంత్స్ లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే డొమెస్టిక్ ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ 200 ప్లస్ 9 మంత్స్ వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు సిల్వర్ ర్యాంక్ బెనిఫిట్. నెక్స్ట్ ర్యాంక్ చూసుకుంటే గోల్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ ల్యాప్టాప్ ఫండ్ కి ఎలిజిబిలిటీ వస్తుందండి. మీకు ల్యాప్టాప్ ఫండ్ ఎంత? 16,000 కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది మీరు 4 మంత్స్ లో తీసుకోవచ్చు. అలాగే డొమెస్టిక్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. డైలీ రాయల్టీ వస్తుందండి. ఈ డైలీ రాయల్టీ చూసుకుంటే 400 to 500 మనకి వస్తుంది. అది అకార్డింగ్ టు ఆ రోజు జరిగిన బిజినెస్ బట్టి ఉంటుంది. ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ చూసుకుంటే 750 రూపీస్ 2 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయితే మన ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది. ఎస్, అదే విధంగా మనం చూసుకుంటే ప్లాటినం ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ మనకి బైక్ ఫండ్ కింద 32,000 తీసుకోవచ్చండి. 32,000 తీసుకోవచ్చు. ఇది 4 మంత్స్ లో మీకు 8,000 షేర్ చేయడం జరుగుతుంది. ఎస్, అదే విధంగా ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఎవరైతే డిసెంబర్ లోపల ప్లాటినం అవుతారో అందరూ ఫారెన్ ట్రిప్ కి ఎలిజిబిలిటీ అనేది సాధించడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు మనకి అరేంజ్ చేయడం జరుగుతుందండి.
దుబాయ్ కానీ అది థాయిలాండ్ ట్రిప్ ఇవ్వబోతున్నారు. సో ప్రతి ఒక్కరు డిసెంబర్ లోపల ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయ్యి ఫారెన్ టూర్ కి ఎలిజిబిలిటీ అవ్వండి. అలాగే 1.5% డైలీ రాయల్టీ అండి. ఇది 5,000 పర్ డే రాయల్టీ తీసుకోవచ్చు. సో 5,000 పర్ డే అని వస్తుందంటే మీరు చూసుకోవచ్చు అది మంత్ కి ఎంత అవుతుందో, ఇయర్ కి ఎంత అవుతుందో. ఎస్, అలాగే మంత్లీ ఇన్సెంటివ్ చూసుకుంటే 4,500 5 years వరకు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్లాటినం ర్యాంక్ బెనిఫిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ విధంగా టోపోజ్ ర్యాంక్ మీకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ 2 lakhs అనేది కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ 2 lakhs అనేది 4 months లో 50,000 మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ చూసుకోవాలంటే 18,750. అంటే మీరు టోపోజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారంటే మీరు ఒక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అంటే ఒక మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. 9 years వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా మనం టోపోజ్ ర్యాంక్ లో బెనిఫిట్. నెక్స్ట్ చూసుకుంటే రూబీ ర్యాంక్ అండి. రూబీ ర్యాంక్ లో వచ్చేసరికి ఇక్కడ మనకి లగ్జరీ కార్ ఫండ్ కింద 5 lakhs ఇస్తారండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది ఒక కార్ కొనుక్కోవాలని. సో ప్రతి ఒక్కరు రూబీ ర్యాంక్ అచీవ్ అయితే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 lakhs తీసుకోవచ్చు. ఇది 4 months లో మీకు షేర్ చేస్తారు. అలాగే మీకు ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. డైలీ రాయల్టీ 1.2% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ 78,125 రూపీస్ పర్ 12 years వరకు తీసుకోవచ్చండి. ఎంతండి? 78,125 రూపాయలు అనేది 12 years వరకు తీసుకోవచ్చు ఈ రూబీ ర్యాంక్ లో. సో ఈ విధంగా మనకి రూబీ ర్యాంక్స్ ఇచ్చుకోవడం వల్ల బెనిఫిట్. ఎస్, మనం చూసుకుంటే డైమండ్ ర్యాంక్ అండి. డైమండ్ ర్యాంక్ వచ్చిందంటే మీకు లైఫ్ సెటిల్ అయినట్టే. సో ఇక్కడ మనకు మొట్టమొదటిగా బెనిఫిట్ ఏంటంటే మీకు లగ్జరీ కార్ ఫండ్ కింద 12 lakhs, హౌస్ ఫండ్ కింద 12 lakhs ఇవ్వడం జరుగుతుందండి. ఇది 4 months లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది కానీ అచీవ్ అవ్వలేదు. సో ఇక్కడ మరియు డైమండ్ ర్యాంక్ అచీవ్ అయ్యి మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 2 foreign trips ఇయర్లీ, అంటే మీరు ప్రతి సంవత్సరం 2 సార్లు విహారయాత్రకు వెళ్ళొచ్చండి ఈ డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే. అలాగే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ చూడండి. మంత్లీ ఇన్సెంటివ్ ఎంత? 3,12,500 అండి. ఎస్, ఎంత? 3,12,500 రూపీస్. సో ఈ ఇన్కమ్ తీసుకుంటే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. A to Z అంటే జెడ్ పే లో మీకు A to Z అనేది ఇక్కడ చెప్పుకుంటే జెడ్ పే లో మీరు డైమండ్ అవ్వండి. A to Z అనే డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎస్, ఇక్కడ మన కంపెనీ హైలైట్ చూసుకుంటాం. మొట్టమొదటిగా చెప్పాం రిజిస్ట్రేషన్ గా ఫ్రీ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ రివార్డ్స్ మంత్లీ ఇన్సెంటివ్ అనేది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ నుంచి తీసుకోవచ్చు. అలాగే మనం లీగల్ గా ఉన్నాం కాబట్టి TDS ట్యాక్స్ అనేది 5% యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 5% ట్యాక్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం 15% ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పుకున్నాం. అది 15% డిడక్ట్ అవుతుంది. ఇది టీమ్ సపోర్ట్ కోసం మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు అడ్మిన్ ఛార్జెస్ అని ఏమీ లేవు. నో అడ్మిన్ ఛార్జెస్. మీరు ఇంత ఎర్న్ చేస్తే ఇంత అడ్మిన్ ఛార్జెస్ అని ఏమీ లేదండి. మీకు 5% 15% మాత్రమే ఉన్నాయి. సో మీకు ఇన్కమ్ వచ్చింది. మీ ఇన్కమ్ వచ్చిందని ఎలాగ యూజ్ చేసుకోవాలంటే సపోజ్ మీరు వచ్చిన ఇన్కమ్ ని రీఛార్జ్ చేయాలి లేదా డౌన్ లైన్ కి ఐడి అప్గ్రేడ్ చేయాలంటే ఇక్కడ మీకు కమిషన్ వ్యాలెట్ లోకి మీకు అమౌంట్ వస్తుంది. కమిషన్ వ్యాలెట్ లోంచి మీరు సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మినిమం 100 రూపీస్ మీరు ఇక్కడ సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకుంటే మినిమం 500 మీరు విత్డ్రాల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మినిమం ఫస్ట్ విత్డ్రాల్ కి 24 hours to 72 hours పడుతుంది. నెక్స్ట్ విత్డ్రాల్ నుంచి 24 hours లో మీకు బ్యాంక్ కి క్రెడిట్ అవుతుందండి. అలాగే మీ టీమ్ లో ఉన్న పర్సన్ టు పర్సన్ మీ డౌన్ లైన్ టీమ్ కి మీ ఫండ్ ని షేర్ చేయాలంటే మినిమం 50 రూపీస్ మీరు షేర్ చేయొచ్చండి. ఎస్, ఇక్కడ మనకు 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంది. అలాగే చూసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు. సో మీకు
మీకు ఇన్కమ్స్ అనేది మీకు డైరెక్ట్ గా ఎన్ని రిఫరల్స్ చేస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెట్ బజాజ్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఏంటంటే, సో ఇక్కడ నెట్వర్క్ జాయిన్ చేయడం చూసుకుంటే ప్రతి ఒక్కరూ చేయాలండి. సపోజ్ మన అంబానీ గ్రూప్ చూద్దాం. అంబానీ గ్రూప్ చూస్తే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, ఒక బ్రాంచ్ కాదు, మనకి గుండె నుంచి అది ఫారెన్ ఎక్స్చేంజ్ వరకు అన్ని A to Z ఉంటాయి, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే టోటల్ గా నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి ఆ నెట్వర్క్. సపోజ్ ఒక స్టోర్ ఉంది, ఒక రిలయన్స్ స్టోర్ ఉంది. ప్రతి ఊర్లో రిలయన్స్ స్టోర్ ఉన్నప్పుడు సపోజ్ మన నగరాల్లో ఒక 1000 సిటీస్ లో మనకి ఒక స్టోర్ ఉందంటే ఒక గంటలో 2 రూపీస్ వస్తే 24 అవర్స్ లో ఎంత వస్తుంది? అలాగే టోటల్ గా స్టోర్స్ కి ఎంత వస్తుంది? అది యొక్క నెట్వర్క్ బట్టి ఆధారపడింది. సో మనకు కూడా నెట్వర్క్ యూజ్ చేయాలండి. ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఆర్టీసీ బస్సు ఉందంటే అది పీపుల్స్ బస్సు ఎక్కితే కదా, పీపుల్స్ తోనే అవసరం కదా ఆర్టీసీకి. అలాగే రైల్వేస్ అనేది ప్రజలు ఎక్కితేనే కదా రైళ్లు నడిచేది. అలాగే ఫ్లైట్స్ కూడా అంతే. బ్యాంక్స్ అనే ప్రజలు డబ్బులు డిపాజిట్ చేస్తేనే కదా, అది అక్కడ నెట్వర్క్ చేస్తేనే కదా బ్యాంక్స్ కి అమౌంట్ ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా నెట్వర్క్ ఆధారపడి ఉంటుందండి. సో ఇక్కడ మన జెడ్పే లో కూడా నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో గో ఆన్ బిగ్ నెట్వర్క్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ ఇంత ఆపర్చునిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ మంచి డెసిషన్ తీసుకోండి. మంచి డెసిషన్ అంటే నో అంటే ఏమీ లేదు. నో అంటే ప్రజెంట్ ఏ స్థితిలో ఉన్నారో అదే విధంగా ఉంటారు. ఎస్ అంటే ఏమవుతుంది? ఎస్ అంటే మనం ముందు పేర్కొన్న ఒక మంచి లైఫ్ స్టైల్ ఎప్పుడు వస్తుంది? సపోజ్ మీరు మంత్లీ శాలరీ 3 lakhs తీసుకుంటున్నారంటే మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. అలాగే డైలీ ఇన్కమ్, మనం ప్లాటినం అయితే ఒక 5000 డైలీ ఇన్కమ్ వస్తుంది. డైలీ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అంత ఇన్కమ్ వచ్చినప్పుడు మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది. టైం ఫ్రీడమ్ ఉన్నప్పుడు మీరు ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. మీ చైల్డ్ ఎడ్యుకేషన్ అన్నది సూపర్ గా ఉంటుంది. అలాగే పేరెంటల్ కేర్ అని ఎక్సలెంట్ గా ఉంటుందండి. అలాగే విధంగా మనం ఫారెన్ టూర్స్ ఉన్నాయి, నేషనల్. ఈ జెడ్పేకి మీరు దీంట్లో ఎంటర్ అయితే మీ ఫైనాన్షియల్ సపోర్ట్, మీ లైఫ్ స్టైల్ అన్నది, మీ జనరేషన్ అన్నది ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడం జరుగుతుందండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే కంపెనీ మేనేజ్మెంట్ కంచన్ మేడం, మీనాక్షి మేడం, నజీర్ సార్, నాగరాజ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, నాగరాజ్ గారు, వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ వెలిశెట్టి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. వెరీ గుడ్ ప్రజెంటేషన్ సార్. చాలా అద్భుతంగా, అమోఘంగా కూడా ఉంది సార్. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ రోజు కొత్తగా మన జెడ్పేకు కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా ఉంది సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు ఇలాంటి జెడ్పే ఆపర్చునిటీని ఇచ్చిన మన కంపెనీ మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మన లీడర్స్ అందరూ చాలా మంచి ఇంట్రెస్ట్ తోటి వినడం జరిగింది సార్. వారి డౌట్స్ ఏదన్నా ఉంటే కూడా మనం దాన్ని క్లారిఫై ద్వారా మన ఉన్న లీడర్ నజీర్ కానీ, అజీజ్ సార్ కానీ, చాలా మంది లీడర్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది సార్. వాళ్ళందరి ద్వారా, మీ ద్వారా ప్రత్యేకంగా వారి డౌట్స్ ను కూడా క్లారిఫై చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎవరైనా డౌట్స్ ఏదైనా ఉంటే నజీర్ సార్, నజీర్ గారు. yes, ఎవరైనా డౌట్స్? nothing sir, no doubts. మీకు సెషన్ మీకు అలవాట్లేదు కదా, ఫస్ట్ టైం వచ్చారు. నో డౌట్స్ సార్. ఇక్కడ ఓన్లీ మాట్లాడిస్తాం. ఓకేనా? ఓకే అండి. మై సెల్ఫ్ నజీర్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. జర్నలిస్ట్ గా ఉంటూ నేను
కొన్ని రోజుల నుంచి నేను వాస్తవానికి ఏంటంటే ఆపర్చునిటీ వాయిస్ నన్ను కట్ అర్థం అవుతుంది సార్ చేసుకోవడానికి నజీర్ గారు. ఇచ్చినందుకు. నా మీ వాయిస్ కట్ షేక్ అవుతుందా? షేక్ అవుతుంది షేక్ అవుతుంది. నథింగ్ సార్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా ఉంది. మీ వాయిస్ స్లోగా ఉంది. ఇప్పుడు correct. ఎస్, థ్యాంక్ గాడ్ ఈ యొక్క ఆపర్చునిటీ నన్ను అర్థం చేసుకోవడానికి సెన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతునికి ధన్యవాదాలండి. అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క 3 MDs రవీంద్ర సింగ్ గారు కావచ్చు, మనకు వికాస్ కుమార్ గారు కావచ్చు, ఓకేనా, మనకు వచ్చేసి ఉదయ్ సార్, ఓకే, ఉదయ్ ప్రతాప్ సింగ్ కావచ్చు. ఈ ముగ్గురికి రియలీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. మేనేజ్మెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ కి మన నీరజ్ గారు కావచ్చు, కమల్ గారు కావచ్చు, మన కంచన్ మ్యామ్ కావచ్చు, మీనాక్షి మ్యామ్ కావచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ గివింగ్ వెరీ గుడ్ సపోర్ట్. అండ్ దెన్ ఈ యొక్క ఆపర్చునిటీ నాకు పరిచయం చేసిన నా అప్లైన్ సాదిక్ భాయ్, ఐ హ్యాట్స్ ఆఫ్ యూ. అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు ఉన్నారు ద టీమ్ పిల్లర్స్, నా ఎలా చెప్పినా ఒక మోటివేషన్ గా ఉంటది నాకు. అలాంటి వాళ్ళు నాతో ఉన్నారు, ఒక సైన్యం ఉంది. వంశీ సార్ కావచ్చు, అజిత్ గారు కావచ్చు, మన ప్రవీణ్ నాయక్ గారు కావచ్చు, ప్రవీణ్ సార్ కావచ్చు, సలోని మేడం కావచ్చు, నాగరాజ్ గారు కావచ్చు, ఓకేనా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందన్నమాట. లిస్ట్ దీనికే సరిపోతుంది అనమాట. ఓకేనండి, రాఖీ గారు కావచ్చు, ఓకే సార్, హరికృష్ణ గారు కావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టీమ్ అనమాట. వాస్తవానికి ఈ రోజు ఒక మంచి ఇన్కమ్ అనేది కూడా తీసుకుంటూ ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత హ్యాపీగా ఉంది సార్. వాస్తవానికి కొత్త వాళ్ళకి ఒకటే చెప్తానండి, ఆపర్చునిటీ అనేది ఒకటి, వరానికి శాపానికి డిఫరెన్స్ ఒకటే అండి. ఏదైనా మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే వరం. ఆ అవకాశాన్ని, ఆపర్చునిటీ వదులుకోవడమే మనకు శాపం అండి. కొత్త వాళ్ళకి ఒకటే అర్థం చేసుకోండి, ఇది ఒక వరం. చిన్న మీకే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలా, షాప్ పెట్టుకోవాలా, దాని మెయింటెనెన్స్, అది ఇది, షాపుల వాళ్ళు మా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇన్కమ్ చేసుకోవడానికి 2 మార్గాలు, ఒకటి వచ్చేసి మనకు జాబ్, ఇంకోటి వచ్చేసి మనకు బిజినెస్. ఈ రెండిట్లో కంపేర్ చేసుకోండి. ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అర్థమైతుంది. అంటే నేను దేన్ని క్రిటిసైజ్ చేయట్లేదండి, అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఉన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ వెరీ స్మార్ట్ వర్క్. మీ డ్రీమ్స్ ఇందులో నుంచి మీరు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. మీటింగ్స్ అటెండ్ అవుతూనండి. ఓకే, కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటది. ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇక్కడ తీసుకోవడానికి సోర్స్ ఉంటది. అదేవిధంగా చాలా మంది ఇక్కడ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. వాళ్ళ నుంచి కూడా మనం ఈ యొక్క వాళ్ళ యొక్క ఆనందం అది కూడా విందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. నాగరాజ్ గారు, బ్యాక్ టు నాగరాజ్ గారు. థ్యాంక్ యూ నజీర్ గారు, డైనమిక్ లీడర్ నజీర్ సార్. మీ అద్భుతమైన సంభాషణతోటి, మాటలతోటి, చిలకలతోటి మా అందరినీ అభ్రపరుస్తున్నారు. మీలాంటి డైనమిక్ లీడరు, చతురత గల నాయకులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సార్ నజీర్ గారు అన్నట్టు ఒక వరం, మనకు జడ్పీ అనేది ఒక మనకిచ్చిన వరం. మన 3 స్టార్స్, మన డైనమిక్ మేనేజ్మెంట్ మనందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు సార్. అది ఒక వరంగా మనం భావించాలి. ఎప్పుడైతే మనం వరంగా భావిస్తాం, అప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ సార్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. అన్ని పవర్లు, అన్ని శక్తి, వాస్తవానికి ప్రతి శక్తి ప్రతి మనిషిలో ఉంటుంది. ఎప్పుడైతే మన శక్తిని, మనల్ని, మన ఆత్మవిశ్వాసాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, అప్పుడు ఆ శక్తి మనకు తెలియకుండానే మనకు ముందు నడిపిస్తుంది సార్. అప్పుడే మనకు విజయం సాధిస్తుంది సార్. ప్రతి మనిషిలో ప్రతి ఒక్క శక్తి ఉంది, దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అప్పుడే మనం విజయం సాధించే అవకాశం ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నజీర్ గారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు సార్ మాట్లాడేది? నజీర్ గారు. ఎస్, బాలాజీ నాయక్ ఇన్వైట్ చేయండి సార్. ద న్యూ సిల్వర్, రీసెంట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసుకుంటూ హైదరాబాద్ లో ఉంటూ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సార్. ద గ్రేట్ లీడర్ బాలాజీ నాయక్ గారు. బాలాజీ నాయక్ గారు, వెల్కమ్ సార్. బాలాజీ నాయక్ గారు, మనము మన కంపెనీ జడ్పే కంపెనీ లాంచింగ్, అఫీషియల్ లాంచింగ్ రోజు మనం కలవడము, ఆ ఎంజాయ్మెంట్, ఆ లో మనం చేసిన ఆనందాలు, కేరింతలు మీరు ఎంతో గుర్తుకొస్తున్నాయి సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి ఒక మంచి డైనమిక్ లీడర్ అందరికీ దొరకడం, జడిపే కంపెనీ దొరకడం కూడా చాలా అదృష్టం సార్. మీ అమూల్యమైన Thank you. సందేశాన్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ Welcome, sir. థ్యాంక్ యూ Welcome. ఇన్వైటింగ్ టు మీ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ నజీర్ సార్, థ్యాంక్ యూ మన మేనేజ్మెంట్, మన త్రిమూర్తులు, ముగ్గురు మూర్తులకి, మన జెడ్పీ మేనేజ్మెంట్ ఇంత బాగా నడిపిస్తున్న ముగ్గురికి, ప్లస్ ఇంత షార్ట్లీ అతి తక్కువ టైంలో 10 lakhs 10 లక్షలు. వాట్ ఏ గ్రేట్ సార్, ఇంత అద్భుతం ఎక్కడ ఇన్ని కంపెనీలో చేసాం, ఎక్కడ ఇంత గ్రోత్ ఉందా? అది నిజాయితీగా ఒక హంబుల్ కంపెనీ అని చెప్పడానికి మన జెడ్పీకి ఇంతకంటే నిదర్శనం ఏం లేదు సార్. ఇంకోటి నా అచీవ్మెంట్ గురించి, నా టీం ఫిజికల్ మీటింగ్ పెట్టిన తర్వాత చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయ్యారు. వాళ్ళకు భరోసా కలిగింది. సార్ ఇంత మంచి కంపెనీ గురించి మీరు చెప్తున్నారు, మాకు ఇంతవరకు లైవ్ లో ఎవరు రాలేదు, అంతా ఫోన్లో జరుగుతుండే అని చెప్పేసి మా లవ్లీ టీం చాలా హెల్ప్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన నిన్న మొన్న నైట్ సార్, బ్రాంజ్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ ఎట్ ఏ టైం తీసుకుంటే ఎంత ఆనందం ఉంటుంది సార్. అంటే చెప్పడం ఇప్పుడు మీట్లో నేను తీసుకుంటున్నాను. సో ఏ ర్యాంక్ అచీవ్ అయినా ఆ ర్యాంక్ రాయల్టీ వస్తుంది అనేది ఎక్కడ ఉండదు సార్. ఏ ర్యాంక్ అయితే అదే ఇస్తారు, కానీ ఏ ర్యాంక్ అచీవ్ అయినా కూడా 2 రాయల్టీ మాత్రం మన దగ్గరే పాసిబుల్. అదే జెడ్పే. చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా అనకూడదు సార్. 599 చాలా చిన్నది మన జీవితంలో. 599 తోటి జీవితాలు మారిపోతున్నాయి సార్. ఈ ఫారెన్ ట్రిప్ ఎవరు ఇస్తారు, నేషనల్ ట్రిప్ అయినా ఎవరు ఇస్తారు? ఇన్ని రాయల్టీ ఇన్కమ్స్ ఎట్లా సాధ్యపడుతుంది? ఎంత శ్రమ ఉంది మన మేనేజ్మెంట్ది ఒక ప్లానింగ్ చేయడానికి. ఇంత హార్మ్ఫుల్ కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకొని ఇంత బాగా డెవలప్ అవడం, మనందరినీ డెవలప్ చేయడం చాలా సంతోషం సార్. కొత్త వాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి, ఈ అవకాశాన్ని కోల్పోతే లైఫ్ లో ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఎన్నో చూసాం, మా అనుభవాలతో చెప్తున్నాం. నజీర్ గారు యూట్యూబర్, మంచి లీడర్ ఎప్పటి నుంచో, అందరు అనుభవంలో మాట. ఇప్పుడు నాగరాజ్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. సార్కి 2-3 బిజినెస్లు అందులో చేస్తున్నారు. సార్ మేము లాంచింగ్ రోజు మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మంచి ఆపర్చునిటీ తీసుకున్నాం నాగరాజ్ గారు, అవి బాగా గుర్తుకొస్తున్నాయి. చాలా హ్యాపీ సార్. సో మళ్ళీ నేను రాజస్థాన్ అయితే నేను వెళ్తున్నా, మీరు వస్తున్నారా సార్? రాజస్థాన్ వెళ్తున్నా నేను, ఎల్డీపీ మీటింగ్. షూర్ సార్, వెళ్దాం అందరం. వెళ్ళి మంచి ఆపర్చునిటీ, మంచి ఇది తీసుకొని కంపెనీలో మన గ్రోత్, వాళ్ళ గ్రోత్ ఏంటి, మనం ఎంత కష్టపడుతుంది అన్ని కనపడుతుంది సార్. ఎల్డీపీ అంటే ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్. ప్లేస్ కూడా బ్యూటిఫుల్ ప్లేస్. మనం ప్రత్యేకంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. అటువంటి అవకాశాలను మన కంపెనీ ఇచ్చింది, మనకు తీసుకోవాలి, డెవలప్ అవ్వాలి. మనందరం డెవలప్ అయ్యి, కొత్త వాళ్ళు దయచేసి మరీ చెప్తున్నాం, మంచి అవకాశం వదిలిపెట్టకుండా గట్టిగా శ్రమ పడండి. సాధ్యమే. మేము ఉద్యోగాలు చేస్తూ, మేము పార్ట్ టైం చేస్తూ రోజుకు 2 గంటలు ఎక్కువండి, అద్భుతం రిజల్ట్ ఉంటుంది. 2 గంటలు మీరు చేసే పని చేసుకుని 2 గంటలు చేసిన అద్భుతం రిజల్ట్ తీసుకోవచ్చు. ఫోన్ కాలే, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీ కాల్ లిస్ట్ లో ఉన్నారు, మంది చాలు బ్రాంచ్ అయిపోతారు. అద్భుతం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు మన మేనేజ్మెంట్ కి. నారాజ్ గారు, బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ నజీర్ సార్. థ్యాంక్ యూ బాలాజీ నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా కూడా ఉంటూ తనానికి ఒక సమయం దొరకది వాస్తవానికి సార్కు. అలాంటి పొజిషన్ లో ఉన్నారు. అలాంటి సార్ కూడా సమయాన్ని కేటాయిస్తూ ఇంత మంచి అవకాశాన్ని పుచ్చుకొని మనందరికీ సేవలు అందిస్తూ కూడా సమాజానికి సేవలు అందిస్తున్న బాలాజీ నాయక్ గారికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ ఎవరైనా ఉంటే సార్. నజీర్ గారు. సార్ గౌరీ శంకర్ గారు, ద గ్రేట్ లీడర్, హైదరాబాద్ నుంచి మనతో పాటు ఉన్నారు. రాక్ అండ్ రోల్ మంచి టీమ్ ను మొమెంటం చేసుకుని ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సార్. నాగరాజ్ గారు, ఇన్వైట్ చేయండి. గౌరీ శంకర్ గారు, వెల్కమ్ సార్. వెల్కమ్. మీ వాయిస్ నిన్న విన్నాం సార్, నిన్న ఇంగ్లీష్ మీటింగ్ కు. మీరేగా సార్? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. నేను డాక్టర్ నాగరాజ్ గౌడ్, వాణి విద్యాలయ సంస్థల చైర్మన్ గా ఉన్నాను సార్. నేను మీది మార్నింగ్ మీ సెక్షన్ స్టార్ట్ అయిన నుంచి చివరి వరకు ప్రతి వర్డ్ విన్నాను సార్. వెరీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. మీ వాయిస్ గోల్డెన్ వర్డ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. జెడ్పే ద్వారా చూడండి మనకు ఎంత చక్కటి మనుషులు, ఎంత చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. నాగరాజ్ గారు, నేను ఉత్తరాఖండ్ లో ప్రోగ్రామ్ లో కూర్చున్నాము. అక్కడ సార్ ఇందాక చెప్పినట్టు బాలాజీ గారు మేము అందరం ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ నైట్ కూడా నెక్స్ట్ డే వెళ్తామంటే ఆల్మోస్ట్ 10:30-11 వరకు కూడా మేము ఇద్దరం కూర్చున్నాం.
సో ఆయన షేరింగ్, నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ అదంతా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. గౌడ్ గారు, అట్లాగే ఈరోజు సెషన్ చాలా బాగా జరిగింది. మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఏ రూపంలో వస్తుందో తెలియదు. మనకు జెడ్పే రూపంలో వచ్చింది. ఇంత మంచి ఆపర్చునిటీని మనం వేరే వాటితో కంపేర్ చేసుకుంటూ, లేదా రకరకాల ప్లాన్లు, స్కీమ్లకు అటు టైం కేటాయించే దానికన్నా దీని మీద ఫోకస్ ఒక్క 4 months ప్లాటినం చూడండి, 5,000 రాయల్టీ అంటే ఆల్ పుట్ టుగెదర్ ఒక 1,50,000 అయితే ఈజీగా తీసుకోవచ్చు. దాంతో పాటు మనం టీం వర్క్ ప్లస్ మన వర్క్ చేసుకుంటే 2-3 లక్షల రూపాయలు కనిపిస్తున్నాయి. అసలు అది అంటే ప్లాటినం రీచ్ అయ్యాక ఆ ఇన్కమ్ లెవెల్ చూసుకుంటే నిద్ర పట్టదు మనకి. డెఫినెట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లాటినం రీచ్ కావాలి, బియాండ్ ప్లాటినం వెళ్ళాలని ఆశిస్తాను. అయితే విషయం ఏంటంటే, మనము ఎంతమంది సీరియస్ గా పనిచేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరం నేను జెడ్పీలో చేరాను. ఇప్పుడు ఆ రోజు ఉత్తరాఖండ్ లో అందరం బ్రాంజ్ లెవెల్ ఉన్నాం. బ్రాంజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంకో టూర్కి వెళ్ళే టైం వరకు సిల్వర్, గోల్డ్ అయ్యారు. అది కావాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా, ఇప్పుడు నా టీంలో జస్ట్ స్టార్ట్ అయింది 1 person తోనే, కానీ ఈరోజు 7,026 టీం అయింది. సో ఇట్లా టీం మెంబర్స్ ని ఎట్లా వస్తున్నారంటే, మనం చేసిన హార్డ్ వర్క్ చూడండి. స్టార్టింగ్ లో పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ టైం తిరిగే కొద్దిగా మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ పోతుంటే ఎంత పెద్ద ఎంపైర్ నిలబడుతుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, యూ బిల్డ్ ద పీపుల్. అంటే మీరు పీపుల్ ని బిల్డ్ చేస్తారు. పీపుల్ మీ బిజినెస్ ని బిల్డ్ చేస్తారు ఆటోమేటిక్. మీరు మీ డౌన్ లైన్ కి హెల్ప్ చేయండి. మీ డౌన్ లైన్ సక్సెస్ కోరుకోండి. డౌన్ లైన్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం కావాలని కోరుకోండి. అవన్నీ మనం కూడా అయిపోతాం ఆటోమేటిక్ గా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్ కి, అట్లాగే గౌడ్ గారికి, చక్కగా ఈరోజు ప్రోగ్రామ్ చేసిన శ్రీనివాస్ గారికి, నజీర్ గారికి, వంశీ గారికి, అలాగే ప్రవీణ్ నాయక్ అండ్ ప్రవీణ్ అండ్ సలోమి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వండర్ఫుల్ వర్డ్ చెప్పారు సార్. నేను మీ దాంట్లో చెప్పిన దాంట్లో అందరు గుర్తించాల్సింది టీం వర్క్ సార్. టీం వర్క్ ఖచ్చితంగా చేయాలి సార్. ఫోకస్ పెట్టాలి, ఖచ్చితంగా ఫోకస్ పెట్టి టీం వర్క్ అయితే ఎప్పుడైతే చేస్తామో అప్పుడు 100% మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి సార్. సార్ చెప్పిన మంచి వర్డ్ ఒకటి, డౌన్ లైన్ సక్సెస్ ను కోరుకోవాలి సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే డౌన్ లైన్ సక్సెస్ ని కోరుకోవచ్చు. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మన కింది వాళ్ళు ఎప్పుడు బాగుండాలి అని అనుకుంటామో అందులో మనం ఖచ్చితంగా బాగుంటాం. అది నెట్వర్క్ లో ఉన్న సక్సెస్ కావాల్సిన ఒక సూత్రం సార్. మీరు ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టండి సార్. టీమ్ బిల్డప్ చేసుకోండి. ఒక మంచి గోల్ ను పెట్టుకోండి సార్. యాజ్ యూ రీచ్ యువర్ గోల్ టు సెట్ న్యూ గోల్. ఒక గోల్ పెట్టుకోండి సార్. ఎప్పుడైతే మనం గోల్ పెట్టుకుంటామో ఖచ్చితంగా రీచ్ అవుతాము. గోల్ పెట్టుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రీచ్ కాలేము, సక్సెస్ కాలేము. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మన గ్రేట్ అండ్ డైనమిక్ లీడర్, యూట్యూబర్, మనందరి ఆప్తుడు, గౌరవనీయుడు, ప్రేమికుడు, మన వంశీకృష్ణ గారిని వెల్కమ్ సార్. వంశీకృష్ణ గారు వెల్కమ్ సార్. వంశీకృష్ణ గారు వెల్కమ్ టు జెడ్పే ఫ్యామిలీ. సార్ వాయిస్ ఎందుకు స్లోగా వస్తుంది, నా వల్ల కాలేదు కాబట్టి నేను ట్రై చేస్తున్నా. యా సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు సైడ్ నుంచి వెహికల్స్ అలాగా, ఎందుకంటే నేను ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను సార్. మన జెడ్పే మీటింగ్ కోసమే వెళ్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అందరికీ నమస్తే అండి. నా పేరు వంశీకృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పాలి, గాడ్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మనకింత మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేసినటువంటి ముగ్గురు MDs కి థ్యాంక్. అవకాశం కల్పించినటువంటి నజీర్ భాయ్కి, నజీర్ అన్న, మా అన్న, ఆప్తుడు, సన్నిహితుడు, అన్ని అతనే, శ్రేయభిలాష్ కూడా. అతనికి ముందుగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఆ తర్వాత నా టీం వారియర్స్, నన్ను నిలబెట్టి ఈ స్థాయిలో నాకు ఇంత మంచి టీం క్రియేట్ చేసి మంచి పొజిషన్ లో నిలబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానండి. అవకాశం అనేది మనం ప్రతిసారి మెసేజ్లు చదువుతూ ఉంటాం. మెసేజ్లు చదివితే కాదండి, దాన్ని పాటించాలి. మనకి దేవుడు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడు, కోట్ల రూపాయలు దేవుడు ఇవ్వడు, మనకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలా లేదా అనేది మన చేతుల్లోనే ఉంటది తప్ప దేవుడు చేయలేదు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అనుకోకూడదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోవాలి. అలాంటి మంచి అవకాశం ఇది.
చూడండి, సపోజ్ ఒక విద్యార్థి పుస్తకాలు పట్టుకొని, అంటే పుస్తకాలు షాప్ నుంచి కొనుక్కొని డైలీ సింపుల్ గా బుక్స్ ఓపెన్ చేసి చదవకుండా అలా మూసేస్తా ఉన్నా అనుకోండి, ర్యాంక్ కొడతాడా? లేదు కదా. దానికి కఠోర శ్రమ, చదవాలి, దానికి తగ్గ హోంవర్క్ చేయాలి. అలా చేస్తేనే వాడు ర్యాంక్ కొడతాడు, మంచి జాబ్ లోకి వెళ్తాడు, మంచి పొజిషన్ లోకి వెళ్తాడు. అలాగే మనం కూడా ఏదో ఐడియా వేసాము, మేము కట్టాము, మాకు వస్తుందా రావట్లేదా కాదండి. ఒక 6 నెలలు ఫోకస్డ్ గా ఒక 2 అవర్స్ అయినా మినిమం వర్క్ చేసి మంచి టీం బిల్డ్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. ఈ రోజుల్లో జాబ్ దొరుకుతుందో లేదో కూడా చెప్పలేము, బట్ జెట్పేలో ఫోకస్డ్ గా వర్క్ చేసినటువంటి వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. చాలా డిస్టర్బ్డ్ గా ఉంది ఇక్కడ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓవర్ టు నజీర్ సార్, సారీ, ఓవర్ టు నాగరాజ్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్ డిస్టర్బెన్స్, యూ చాలా బాగుంది. వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన డైనమిక్ లీడర్ వంశీకృష్ణ గారిని ఎవరినైనా మరవచ్చు, కానీ మన సార్ని ఎవరు మరవలేరు, విడవలేరు. ఎందుకంటే అలాంటి వ్యక్తి మన వంశీకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చెప్పిన మంచి వర్డ్ లో కఠోర శ్రమ అనేది ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కఠోర శ్రమ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు 100% సక్సెస్ అవుతారు సార్. సార్ అన్నట్టుగా ఐడియా చేసామా కూర్చుందామా అనే దాన్ని ఎవరైతే చేస్తారో, మేము ఐడియా చేసినాం కూర్చున్నాం మళ్ళీ ఏం రాదు, అది ఒకటి అబాండాలు వేసే అవకాశాలు ఉంటాయి సార్. ఐడియా చేస్తారు, కూర్చుంటారు, ఏం రాలేదు మాకు, అదేంది చిన్న కాదు. ఎప్పుడైతే ఎవరైతే కఠోర శ్రమ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు సక్సెస్ అవుతుంది సార్. మనకు ఎవరికైనా మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి సార్. ఒక్కసారి ప్రయత్నం చేసిన సక్సెస్ రాలేదు, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. ట్రై అండ్ ట్రై, ట్రై అండ్ ట్రై, ట్రై అండ్ ట్రై, దెన్ యూ విల్ రీచ్ యువర్ గోల్. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తే మన గోల్ రీచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్క దాన్ని దృష్టిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీకృష్ణ గారు. నెక్స్ట్ గారు. సార్, ఎస్ సార్, గ్రేట్ లీడర్ పల్లపు బాబు గారు, గోల్డ్, ద గ్రేట్ లీడర్ సార్. తెలంగాణ నుంచి మనతో పాటు ఉన్నారు సార్. ఒక మంచి ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకుంటూ చాలా మందికి మోటివేషన్ చేస్తున్న స్పీకర్ సార్ మనతో పాటు ఉన్నారు సార్. అన్మ్యూట్ ఇచ్చానండి సార్. నారాజ్ సార్. పల్లపు బాబు, పల్లపు బాబు గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఫ్యామిలీ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని గోల్డెన్ వర్డ్స్ వినిపించవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. పల్లపు బాబు గారు సార్. సార్ మాట్లాడండి, అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. ఆయన మ్యూట్ అయ్యారు ఇప్పుడు. సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్ ఇప్పుడు. ఎస్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. గోల్డ్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. మంచి ఆపర్చునిటీ సార్. చాలా మంది ఉపయోగించుకోవాలి ఈ ఆపర్చునిటీని. ఉపయోగించుకొని సార్ చెప్పినట్టు ఎంత ర్యాంకు అప్డేట్ అయితే అంత మంచి ఇన్కమ్ ఉంది సార్ దీంట్లో. అలాగే నేను టీం కూడా సపోర్ట్ తీసుకుని వెళ్తున్నా సార్ చాలా మందికి. ఇంకా కొంచెం టోన్ రావట్లేదు సార్, సరిగా జలుబు అయింది, సారీ ఏమనుకోకండి. ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. వినొస్తుంది సార్. ఎస్, వినపడుతుంది. కొంచెం జలుబు అయింది సార్, మాట సరిగా రావట్లేదు. గ్రేట్ సార్, గ్రేట్, నో ప్రాబ్లం సార్. జలుబు అయినా గ్రేట్ అంటున్నారు అనుకోకండి. అంటే జలుబు అయినా కానీ మీటింగ్ వచ్చి విని ఏదో మాట్లాడాలనే దాన్ని ఏమంటారు, సిన్సియారిటీకి గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. బాబు గారు, గోల్డ్ అయినా మీరు మంచి గోల్డెన్ వర్డ్స్ ను మాకు వినిపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వంశీకృష్ణ మన అయిపోయారు సార్ ఆల్మోస్ట్ ఆల్. ఇంకా మన సిల్వర్ లాస్ట్ అండ్ ఫైనల్ తీసుకుందాం. మన సిల్వర్ మేఘాచారి గారు ఉన్నారు. ఎందుకంటే సార్ ఇది కంపెనీ జూమ్ లో ఏమైతుందంటే సార్ టైం ఇస్తారు కాబట్టి మనం అందరితో మాట్లాడించలేము. అందరూ మన సమూహం, మన ఫ్యామిలీనే. దయచేసి మనము మన ఏదైతే దాన్ని ఏమంటారు టెలిగ్రామ్ మీటింగ్ ఉంటుందో హ్యాపీగా అలిచిపోయిన వరకు అక్కడ అందరం ఆడుకోవచ్చు సార్. బట్ ఇది కంపెనీ జూమ్ కాబట్టి దయచేసి ఎవరు అనుకోకండి. అనుకున్నట్టుగా కనపడినట్టుగా కొంతమంది ఇన్వైట్ చేయడం జరుగుతుంది అంతే సార్. ఇక్కడ మేఘాచారి గారు, వెల్కమ్ సార్. సిల్వర్ మేఘాచారి గారు, ద గ్రేట్ లీడర్, వెల్కమ్ సార్. వెల్కమ్ టు జెట్పే ఫ్యామిలీ. వెల్కమ్ సార్. వెల్కమ్ మేఘాచారి గారు, వెల్కమ్.
సార్ మీరు కంఫర్టబుల్లా మాట్లాడగలుగుతారా? మేఘాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సారు ఇట్స్ డిఫరెంట్ ఉంటుంది సారు ఎగ్జాంపుల్స్ కూడా. ఓకే సరే, కొత్త వాళ్ళని తీసుకుందాం. టైం అయితే అవుతూ ఉంది, సార్ రాలేదు కాబట్టి. విశ్వనాథం సిల్వర్ సార్, విశ్వనాథం గారు ప్లీజ్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జెడ్ ఫ్యామిలీ. అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. ఇక్కడ జిల్లా సంతోష్ అట హ్యాండ్ రైజ్ చేసి ఉన్నాడు, చూడండి. ఒక విషయం ఏమంటే నాగరాజ్ గారు, మీకు కూడా చెప్తున్నా, ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఇది కంపెనీ మీటింగ్స్ లో మనం ప్లాన్ చెప్పిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఇన్కమ్ చేసుకున్న వాళ్ళు సార్, ఓకే, ఏంటండి? ఓకే. సార్ చెప్పండి సార్. ఎస్ సార్, మనకి మన సిల్వర్ శంకర్ గారు ఉన్నారు, మాట్లాడవచ్చండి. శంకర్ గారు హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి సార్. ఎస్ సార్, శంకర్ గారు మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయాలి. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి శంకర్ గారు. వెల్కమ్ సార్, శంకర్ సార్ వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్ శంకర్ గారు. సార్ గౌరీ శంకర్ సార్ అయితే మాట్లాడేశారండి, మీరు శంకర్ అంటున్నారు. ఓన్లీ శంకరా? అవునండి, శంకర్ నాయక్. ఓకే ఓకే, అట్లా అట్లా అయితే ఓకే, మీరు ఇచ్చారా? గ్రేట్. వెల్కమ్, వెల్కమ్ టు జెడ్ ఫ్యామిలీ. ఓకే, సార్ కూడా మాట్లాడలేదు. విశ్వనాథన్ సార్ కూడా ఇన్వైట్ చేశాను. సరే, ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ అంటారు కదా, అలాగా మన రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు వెల్కమ్ సార్, వెల్కమ్ టు జెడ్ ఫ్యామిలీ. మీరు కంఫర్టబుల్ ఉంటే 2 minutes మాట్లాడండి, మళ్ళీ క్లోజ్ చేద్దాం సెషన్. సార్ నాగరాజ్ సార్, సార్ ఒకవేళ మాట్లాడకపోతే మేడం ఇన్వైట్ చేసి క్లోజ్ చేయండి సార్. ఓకే, ఐ డోంట్ నో ఎవరు హ్యాండ్ రైజ్ తీసుకోవట్లేదు సార్. నేను ఇచ్చాను, అన్మ్యూట్ ఇచ్చింది తీసుకోవట్లేదు సార్. విశ్వనాథం గారు వచ్చారు, మీరు అన్మ్యూట్ తీసుకున్నారు, మాట్లాడండి సార్. విశ్వనాథం గారు మాట్లాడండి సార్. మీకు టెక్నికల్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు సార్, మీరు అన్మ్యూట్ అయ్యారు కానీ మీ వాయిస్ రావట్లేదు. ఓకే, ఎనీవే నాగరాజ్ సార్. ఓకే, టైం అయితే వాస్తవానికి 3:12 అయిపోయింది అనమాట. మేడం ఇన్వైట్ చేసి ఏదైనా 2 minutes మాట్లాడి క్లోజ్ చేయండి సార్. కంచన్ మేడం, మీ వాయిస్ రావట్లేదు సార్. సార్, కంచన్ మేడం, మీనాక్షి గారు నడుస్తున్నారుగా, మీనాక్షి మేడం, కంచన్ మేడం ఇన్వైట్ చేయమని. అదే సార్, కంచన్ మేడం అన్నాను, మీ వాయిస్ బాగా డిస్టర్బ్ ఉంది ఇన్సెట్ ఓకే నుంచి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. मैडम कंचन मैडम वेलकम मैडम, आपको। नजीर सर, मैं Yes. आपके द्वारा एक मैसेज पहुंचाना चाहती हूँ सभी तक। अरे कि ठीक है, बोलिए। काफी कॉल्स आए हैं कि मेरी लेवल इनकम नहीं आ रही है, 4th लेवल की, 3rd लेवल की, 5th लेवल की। तो मैं बताना चाहूंगी कि जितने आपके डायरेक्ट हैं, समझ गया मैम, उसको बोलता हूँ। आपको इनकम आने वाली है। यस एग्जैक्टली 8 o'clock, 8 मतलब 8 तारीख से ना। यस, ठीक है, उसको मैं उसको दोहराता हूँ मैम। कंफ्यूज होने की जरूरत नहीं है। या अगर आपको 15 डायरेक्ट है तो आपको 15 लेवल की ही इनकम आने वाली है, और अगर आपके 5 डायरेक्ट है तो सिर्फ आपको 5 लेवल तक की ही इनकम आने वाली है। థ్యాంక్ యూ మ్యామ్, उसको एक बार मैं बोल देता हूँ मीटिंग में, अच्छा रहेगा సార్. అందరికి ఒకటే సార్, మేడం ఒకసారి గుర్తు చేస్తున్నారు, ఇంతకు ముందు జరిగిందే. మీటింగ్స్ రానోళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నాకు రాలేదు అంటారు. కొంతమంది 1, 2, 3 అలా ప్లాన్ చేసి కిందకి వెళ్ళిపోవడం అలాంటివి ఉంటాయి. ఒకటి ఏంటంటే 1, 2 ఫస్ట్ లెవెల్ ఉంటది, బట్ వాళ్ళ కింద మంచిగా వర్క్ జరుగుతుంటది, వాళ్ళకు లెవెల్ ఇన్కమ్ రాదనమాట, ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం క్లియర్ గా వినండి, అర్థం చేసుకోండి, మీ టీమ్ కూడా చెప్పండి. మీ ఫస్ట్ లెవెల్లో ఎంత మంది ఉంటే అన్ని లెవెల్స్ ఇన్కమ్ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 మందిని మీరు యాడ్ చేసుకుని ఉన్నారు, మీకు 10 లెవెల్స్ లో బిజినెస్ ఉంది, కానీ ఆ 5 లెవెల్లో ఎవరైనా జాయినింగ్స్ కానీ మంచి చెడు అంటే మీన్స్ రీఛార్జెస్ కానీ చేసుకుంటే ఆ ఇన్కమ్ మీకు వస్తుంది. అడిషనల్ గా అంటే ఆ కింద ఉండే 5 ఏదైతే ఉన్నాయో ఆ 5 లెవెల్ ఇన్కమ్ మీకు రాదు. సరే సార్, రాదంటే ఇంకంతేనా రాదా అని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకొక 5 మెంబర్స్ కానీ ఇంట్రొడ్యూస్ చేసుకోగలిగితే ఆ 10 లెవెల్ ఇన్కమ్ కూడా. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే 5 ఉన్నారు కదా, సరే 6వ వ్యక్తిని మీరు జాయిన్ చేశారు, మీకు కిందికి
6వ లెవెల్ నుంచి ఇన్కమ్ కూడా మీకు స్టార్ట్అప్ అయిపోతుంది. 7వ వ్యక్తికి జాయిన్ చేసుకున్నారు, 7వ లెవెల్, 8, 9 అలాగా మీరు చేసుకుంటూ ఉన్న కొద్దీ మీకు ఆ ఇన్కమ్ అనేది స్టార్ట్అప్ అయిపోతుంది. ఆ టెన్షన్ మనకు క్లియర్. అంటే యాజ్ లీడర్ గా 20 లెవెల్స్ వాళ్ళకు టీం ఉంటే ఖచ్చితంగా 20 మెంబర్స్ ఫస్ట్ లెవెల్ లో ఉండాలి. ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి, మీ టీమ్స్ అందరికి చెప్పడానికి ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. और कुछ बोलना है मैम? No sir, thank you so much. Thank you मैम, thank you for your supporting. Thank you You are madam, thank you really madam, thank you very hats off much. you मैम. आप Welcome, sir, हमारे लिए बहुत welcome. अच्छा कर रहे हैं. आंध्रा तेलंगाना पीपल्स के लिए आप हमारे लिए सेशन देना, आप जो भी है हमारे टॉप लीडर्स आपको कुछ भी क्वारीज डालते हैं तो फौरन उसका आप हमें कर रहे हैं. तो थैंक यू वेरी मच मैम. आपके लिए बहुत थैंक्स, धन्यवाद है. Welcome sir. मेरा सपोर्ट हमेशा आप लोगों के साथ है. यस मैम, क्लोज करिए मैम Thank you. सेशन. Okay. हैव ए ग्रेट डे मैम. क्लोज कर. సార్ మేడం క్లోజ్ చేయమంటారా? చెప్పేసారు. చెప్పారా? ఓకే, ఈ రోజు జూమ్ సెషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఆఫీషియల్ మెంబర్స్ అందరికీ పేరు ధన్యవాదాలు సార్. ఈ సెషన్ ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.